ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గోధుమ పిండితోటి దోశలాగా చేస్తున్నాను. గోధుమ పిండి 2 స్పూన్లు తీసుకున్నాను. మైదా పిండి, బియ్యం పిండి, ఉప్మా రవ్వ తెల్లది, జీలకర్ర, కొంచెం చిల్లీ పౌడర్, రుచి పడ్డ సాల్ట్, పెరుగు, ఇవన్నీ వేసి బాగా కలుపుతున్నాము. ఇలా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అవన్నీ కలిసిన తర్వాత మనం ఎప్పుడు వాటర్ వేసుకుందాం. దోసపిండిలాగా వచ్చే వరకు కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నానండి. నేను దోసపిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకున్నాను. ఒక 5 నిమిషాలు ఇది పక్కన పెట్టేసేద్దాము. 5 నిమిషాలు అవన్నీ నానితే బాగుంటుంది. 5 నిమిషాలు పక్కన పెట్టేస్తాం దీన్ని. మనకి ఇదిగండి 5 నిమిషాలు పిండి నానబెట్టుకున్నాను. దీన్ని వేసేస్తున్నాను ఇప్పుడు నేను పెంకుగా. ఆయిల్ వేయకూడదండి. ఆయిల్ వేయకోకుండా ముందు ఇది వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఇప్పుడు మనము దాని మీద ఆయిల్ ఇలా వేసుకోవాలి. కాలాలండి, కొంచెం కాలాలి బాగా. కాలిందని చూద్దాం. ఆ విధంగా మళ్ళీ ఉల్టా చేసేసుకోవాలి. మనకు రెడీ అయిందండి. 2 పక్కల ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఇంకోటి దోశలాగే ఉంటుందండి, బాగుంటుంది. కానీ ఒక పావు గంట నానబెట్టుకుని, కొంచెం లేట్ ఉండి ఒక పావు గంట నానబెట్టుకుంటే బాగా వస్తుంది. మళ్ళీ దీని మీద ఆయిల్ ఇలా కొంచెం ఎర్రగా కాలాలి. ఎర్రగా కాలితేనే మనకి బాగుంటుంది. అదండి, మనకి 2 వైపు కూడా ఈ విధంగా కాల్చుకొని అంటే బాగుంటుంది. బాగా 2 సైడ్లు బాగా కొంచెం ఎర్రగా కాలితే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి దోశలని. కాలీఫ్లవర్ బఠానీ వేసి వండాను కర్రీ. ఇది టమాటా చట్నీ. వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో. దోశలాగే ఉంటుందండి. మీరు బ్రేక్ఫాస్ట్ అయిందా? మాది ఇప్పుడు చేస్తున్నాము. చూడండి ఎంత బాగుందో. ఆబట్టండి.